వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో బడ్జెట్ పే చర్చ, చెత్తపై సంపాదనపై అవగాహన. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గురించి, అందులో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన కేటాయింపుల గురించి వివరించడానికి బడ్జెట్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి 2025-26 బడ్జెట్ ప్రజారంజకంగా రూపొందించడం జరిగిందని, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, మధ్యతరగతి వారికి అనుకూలంగా, సామాన్యులకు, సంపన్నులకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ మీడియా ముఖంగా తెలియజేశారు. అనంతరం బృందావనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల్నాడులోని 34 మండలాల నుంచి కార్యకర్తలు, మండల అధ్యక్షులు, మేధావులు, నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్, జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు, వినుకొండపట్న అధ్యక్షులు కోట వెంకట సుధాకర్, శావలపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు, జనసేన నాయకులు నాగశ్రీను, అడ్వకేట్లు, ఆడిటర్లు, డాక్టర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, నియోజకవర్గంలోని 5 మండలాల నుండి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి బడ్జెట్ మనకి ప్రవేశపెట్టారు ఏమిటి అన్నది ఇక్కడ వివరించడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శశి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కృపారావు గారు, పూర్ణ గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందని ఆమె మాట్లాడుతూ 8వసారి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, గురజాడ గారు చెప్పినటువంటి మాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానిలో భారతదేశం లాంటి దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మన దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచటం, కొనుగోలు శక్తిని పెంచడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అదేవిధంగా చేసినటువంటి ప్రోడక్ట్ని విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలని తీసుకొని బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు ఏదైతే భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దానిలో భాగంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డుకి 3 లక్షల రూపాయలు రుణ సదుపాయం ఉంటే ఇవాళ దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచడం, అదేవిధంగా రైతులకి భరోసా కోసం అని చెప్పి 6,000 రూపాయలు గతంలో మనం ఇచ్చేటటువంటి పరిస్థితి రైతులకి, దాన్ని కూడా పెంపొందించాలని ఒక ప్రతిపాదన తీసుకురావటం, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో, గ్రామాలు అభివృద్ధి చెందడం అంటే అక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమని మనం బాగా చూసుకోవటం, అంటే పండించినటువంటి పంటని మనం సరైన దిశగా తీసుకొని వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయటం, ఎఫ్పిఓస్ ద్వారా ఏదైతే గతంలో ప్రతిపాదించారో ప్రతి గ్రామానికి కూడా గోడౌన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశం, అదేవిధంగా పెట్టుబడికి కావాల్సినటువంటి, రైతాంగానికి పెట్టుబడి కావాల్సినటువంటి ఆర్థిక భద్రతను కల్పించడం, ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని పండించినటువంటి పంటకి ఎంఎస్పి వచ్చే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఐకార్ నామ్స్ ప్రకారంగా నిర్ణయించిందో ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పి వచ్చే విధంగా వారికి
పండించినటువంటి పంటని వారు మార్కెట్ చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించడం అంటే ఈ ప్రోడక్ట్ని మనం అనుకున్నాం వినుకొండ పట్టణానికి సంబంధించినటువంటి పప్పు దినుసులు వ్యాపారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పు దినుసులను కనుక మనం వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోగలిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మద్దతు ధరతో పాటుగా కొద్దిగా మరింత ఆర్థిక భద్రత కూడా వచ్చేటటువంటి అవకాశం, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఈ-కామర్స్ ఈ-నామ్ అనే సైట్ ద్వారా ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మార్కెట్ యార్డుల ద్వారా కానివ్వండి, లేదా ప్రత్యక్షంగా కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, దాని ద్వారా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఇటువంటి అనేక సదుపాయాల్ని రైతులకి భద్రత రీత్యా కల్పించడం జరిగింది. మరొకటి ప్రధానంగా మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం అరకొరగా ఉంటే ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూపేణ వారందరికీ కూడా సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి డబ్బులు కూడా ట్యాక్స్ రూపేణ బయటికి వెళ్ళిపోతాం. వారిని కాపాడేదానికోసం అని చెప్పి ఇవాళ మధ్యతరగతికి భరోసాగా వారి యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా 12 లక్షల రూపాయల వరకు వారందరికీ కూడా ఆదాయం ఏదైతే వస్తుందో దానికి ట్యాక్స్ రహితంగా దాన్ని రూపొందించడం జరిగింది. అంటే సుమారుగా 1 లక్ష రూపాయలు కనుక ఆదాయం ఒక వ్యక్తికి కనుక వచ్చినట్లయితే ఆ ఆదాయానికి 1 నయా పైసా కూడా ట్యాక్స్ కట్టే పని లేకుండా ఇవాళ దాన్ని ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. దీని ద్వారా చేకూరేటటువంటి లాభం ఏమిటంటే సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటం. మనందరం చూసాం, ఇవాళ భారతదేశం యొక్క ఆన్ అండ్ యావరేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంది. కారణం ఏమిటంటే దానికి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఆదాయం తక్కువగా రావడం. ఇవాళ యావరేజ్న తలసరి ఆదాయంగా $3,000 అంటే సుమారుగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే ఇవాళ మన భారతదేశంలో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని మనం ఎప్పుడైతే $23,760 పెంచుకుంటామో అంటే 24 లక్షల రూపాయలు సుమారుగా కనుక మనం సంవత్సరం ఆదాయం పెంచుకోగలుగుతామో అప్పుడు దేశం యొక్క అభివృద్ధి 7.6% సరాసరిన యావరేజ్ని తీసుకుంటే భారతదేశ అభివృద్ధి 7.6% యావరేజ్ వస్తుంది. అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది. వినుకొండ నియోజకవర్గం వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో 8వ వార్షిక లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నగర సంకీర్తన, తదుపరి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సువాసనీల చేత లక్ష కుంకుమార్చన, శ్రీ వటం వేణు శర్మచే శ్రీచక్ర అర్చన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణ బంధువులందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, లోకక్షేమం కోసం ప్రతి సంవత్సరం శ్రీ వేదమాత బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని వినుకొండ పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిని కలిసి నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జిని నియామకం చేయాలని కోరారు. అంత సావధానంగా విన్న వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గ పరిస్థితులపై త్వరలో జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో త్వరలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి సావలపురం మండలం సీనియర్ నేత ఈపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చుండూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేస్తామని తెలిపినట్లు మీడియాకు తెలియజేశారు. మండలంలోని విటమరాజుపల్లి అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత,
పూజ్యశ్రీ హిమాలయ గురువుల దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సాయి బృందావనం చిన్న షిరిడి వద్ద సర్వలోక కళ్యాణార్థమై భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పులకించాలని చేస్తున్న 36వ మహాశివరాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఈ నెల 26వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని హిమాలయ గురూజీ తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా మహాశివరాత్రి ఉత్సవములు జరుగుతాయని, పూజా కార్యక్రమాలు ఉదయం 7:30 నుండి గణపతి పూజ, స్వస్తి పుణ్య వాచనం, పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు విశేషమైన ద్రవ్యములతో అభిషేకములు, విశేష అలంకరణ పూజా కార్యక్రమాలు జరుగుతుందన్నారు. కార్యక్రమానికి దంపతులు, మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని స్వామి తెలిపారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పల్నాడు మరియు ఎంపీడీఓ వినుకొండ వారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మండలంలోని చీకటిగలపాలెం గ్రామ పంచాయతీలో చెత్త ప్రతిరోజు వస్తున్నందున సదరు చెత్తను సేకరించి చెత్త నుండి సంపద తయారు కేంద్రం షెడ్ మిత్ర అక్కడే ఉండి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చెత్త హరిత రాయబారులకు అందించాలన్నారు. తడి చెత్త నుండి వర్మి కంపోస్టు తయారు చేయాలని సూచించారు. తద్వారా వచ్చిన సంపదను పంచాయతీకి జమ చేస్తారని గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఇన్ఛార్జి ఈఓపి ఆర్డి శ్రీనివాసరావు తెలియజేశారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.